రవికుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం. నేను మాట్లాడేది అందరి గురించి కాదు, ఏదో కొద్ది మంది ఉంటారు వాళ్ళ గురించి అనమాట. కొందరికి చాలా ఎక్స్ట్రాలు ఎక్కువ, వాళ్ళు చేసి తక్కువ, ఎక్స్ట్రాలు ఎక్కువ. అందులో ఒకడు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఫ్రెండే. వాడు షాపింగ్కి వెళ్ళినప్పుడు 500 రూపాయలు చీర తీసుకుంది భార్య. కళ్ళు ఎర చేసి అమ్మమ్మ 500, 300, 400 తీసుకోవాల్సింది కదా, 500 ఎందుకు అన్నాడు. అలాంటి వాడు ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే ఒరే సుందరం, బొబ్బబ్బా ఏమి చీరలు ఉన్నాయరా ఆ షాపులో, ఎలా మినిమం 2000 మనం పెట్టామనుకో, 2000 ఎంత బాగుంటుంది తెలుసా. 2000, 3000, 4000, అబ్బా చీరలు ఉన్నాయి, అద్భుతం రా. బా మేము ఆ షాప్ అంతా తిరిగేసాంరా, ఒకటి కొనుక్కున్నాంరే. అర్థమైందా, నువ్వు కూడా వెళ్తే ఆ షాప్కి వెళ్ళి అని పురెక్కిస్తాడు. వాళ్ళు వెళదామా వెళదామా నెలాఖరు. అందరూ డబ్బున్న వాళ్ళు ఉండరు కదా, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. అందుచేత వాళ్ళు ఆలోచించారు. కానీ ఈ పురెక్కించడం అన్నది మానుకోవాలి. ఇదే రవికుమార్ జీవన వేదం.